సినీ రంగంలో తెలుగు చిత్రసీమను నూతన శిఖరాలకు చేర్చిన దర్శకరత్న దాసరి నారాయణరావు పార్థివ దేహానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు ప్రాణప్రదమైన మొయినాబాద్ వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాల మధ్య దహన సంస్కారాలు జరగనున్నాయి. దాసరి మృతికి సంతాపంగా చిత్ర పరిశ్రమ నేడు షూటింగ్లు నిలిపివేయడంతో పాటు థియేటర్లు బంద్ పాటించనున్నాయి. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన సినీ దిగ్గజం దాసరి నారాయణరావు మృతితో చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. దర్శకరత్న దాసరి ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతోంది. 6 దశాబ్దాలుగా సినీ రంగంతో మమేకమైన పెద్ద ఆయన ఆకాశదేశానికి పయనమయ్యాడన్న వార్తతో బోరును వినిపిస్తోంది. దర్శక దిగ్గజం మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి, ఆ తర్వాత ఇంటికి వరుస కట్టిన చిత్ర ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు దాసరి పార్థివ శరీరాన్ని సందర్శించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏ కష్టం వచ్చినా నేనున్నాననే ఓ పెద్ద దిక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర ముగిసిపోయింది. భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి ఒక మహానుభావుడు, నాకు నటుడుగా జన్మను ప్రసాదించిన నా తండ్రికి చాలా పెద్ద లాస్ అండి మన హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ వచ్చి దాన్ని సాల్వ్ చేయటం, అందరికి ఉన్నానని ఒక నమ్మకం ఇవ్వటం, దట్ పర్సన్ ఇస్ మన దాసరి నారాయణ గారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ వీవ్ లాస్ట్ హిమ్ టుడే. ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి, గొప్ప మనిషి, చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. అలాంటి వ్యక్తి ఆయన వాళ్ళ బ్యాంకులో చనిపోవడం అనేది నిజంగా నాకు షాక్గా ఉంది, చాలా బాధగా ఉంది. దర్శకులకి ఒక డిక్షనరీ లాంటి దాసరి నారాయణ గారిని పోగొట్టుకున్నాం. అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పడం కూడా చాలా చిన్న విషయం అండి. ఎందుకంటే 24 క్రాఫ్ట్లు, 24 క్రాఫ్ట్స్లోనూ ప్రతి దాని మీద అవగాహన ఉండి ఏదొచ్చినా సరే ఆయన ముందు నిలబడి సమస్యను పరిష్కరించేవారు. ఆయనకి రీప్లేస్మెంట్ కూడా లేదండి. వెరీ సాడ్. ఇట్స్ అ గ్రేట్ లాస్ టు ది ఇండస్ట్రీ. మళ్ళీ అలాంటి ఒక డైరెక్టర్ గారు కానీ, అలాంటి ఒక వ్యక్తి కానీ ఐ డోంట్ థింక్ విల్ సీ అగైన్. సో మై కండోలెన్సెస్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ. సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శక శకానికి బిఫోర్ దాసరి నారాయణరావు, ఆఫ్టర్ దాసరి నారాయణరావు అన్నంత మహోన్నత శిఖర విక్రమ మహనీయుడు మా గురు దాసరి నారాయణరావు అండి. ఈ సినీ అంబేద్కర్. ఆయన మరణం తీరని లోటు టోటల్ ఇండస్ట్రీకే. ఒక పెద్ద దిక్కు, ఒక లెజెండ్. He's not at all a director. He's a writer, a screenplay writer, actor, journalist, editor, distributor, what not, exhibitor, what not. He's everything. ప్లస్ అంతేకాకుండా చిత్ర పరిశ్రమకు ఒక పెద్ద దిక్కు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నాను, మీకందరికి నేనున్నాను. చిన్న సినిమాకి నేనున్నాను, పెద్ద సినిమాకి. ఒక మహోన్నతుడైన ఆయన్ని మిస్ అవ్వడం అంటే చిత్ర పరిశ్రమ మొత్తం మిస్ అయినట్టే. వీ మిస్డ్ హిమ్ ఎ లాట్. వివిధ పదవులతో రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన దాసరి సేవలను రాజకీయ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆయన స్వగృహానికి వచ్చిన నేతలు భౌతిక కాయానికి నివాళులర్పించారు. దాసరి సినీ రంగానికి మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక పాత్రను సృష్టించుకున్నాడు, కష్టపడ్డాడు, పనిచేశాడు. ఏ బాధ్యత తీసుకున్నా అంకిత భావంతో చేసిన వాడు దూరం కావటం బాధాకరం. సినిమాలకు దర్శకత్వం వహించి గ్రీన్స్ బుక్ కూడా గుర్తించినటువంటి దాసరి నారాయణ గారు మరణించడము 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా చాలా లోటు. వారు చాలా సందేశాత్మక చిత్రాలు, ఇప్పుడు కూడా మరవలేనటువంటి తాతమ్మను లాంటి సినిమాలు చూసిన తర్వాత ఒక గొప్ప మేధావి. వారు మరణమైతే అది తెలుగు ప్రజలకు, మొత్తం యావత్తు సినిమా ప్రపంచానికి కాకుండా తెలుగు ప్రజలు కూడా తీరని లోటుగానే భావిస్తారు. రాజకీయ రంగంలో సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి వచ్చి కేంద్ర మంత్రిగా అయ్యి సేవ చేసిన అనుభవం ఉంది. ఇవాళ ఆయనే పరమపంచడం అనేది తెలుగు ప్రజలకు తీరని లోటు. ప్రధానంగా చలనచిత్ర రంగానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది.
చిత్రసీమకు పెద్ద దిక్కుగా ఎంతో మంది జీవితాల్ని ప్రభావితం చేసిన మానవతామూర్తి అంత్యక్రియలు మధ్యాహ్నం హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాల మధ్య జరగనున్నాయి. 10:30 గంటల నుంచి దాసరి భౌతిక కాయాన్ని అభిమానులు ప్రజల సందర్శన కోసం ఫిలిం ఛాంబర్లో ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మొయినాబాద్లోని తోల్కట్టా వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తారు. అక్కడ ఆయన సతీమణి పద్మ సమాధి పక్కనే దాసరికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. నిర్మాతలు సురేష్ బాబు, సి కళ్యాణ్ దాసరి అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దాసరి మృతికి సంతాపంగా ఇవాళ్ల సినిమాలు, సీరియళ్ల షూటింగ్లు నిలిపివేస్తుండగా థియేటర్లు కూడా బంద్ పాటించనున్నాయి.